టీశాట్కు స్వాగతం. గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగం టాపిక్ mRNA వ్యాక్సిన్. వాట్ ఈస్ mRNA వ్యాక్సిన్? ఈ mRNA వ్యాక్సిన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఎలా ఉంటాయి? మిగిలిన సంప్రదాయమైనటువంటి వ్యాక్సిన్లకు ఈ mRNA వ్యాక్సిన్కు ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసాలు ఏంటివి? దానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. సో ఇతర వ్యాక్సిన్ల మాదిరిగానే mRNA వ్యాక్సిన్ లైవ్ వైరస్ నుండి సంక్రమణను ఎదుర్కోవడానికి సహాయపడే ప్రతిరోధకాలను అంటే యాంటీబాడీలను ఉత్పత్తి చేయడానికి రోగ నిరోధక వ్యవస్థను ప్రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇతర వ్యాక్సిన్ల మాదిరిగానే mRNA వ్యాక్సిన్ లైవ్ వైరస్ నుండి సో కరోనా వైరస్ నుండి సంక్రమణను ఎదుర్కోవటానికి సో ఈ mRNA వ్యాక్సిన్ డైరెక్ట్గా వెళ్ళి వైరస్ తోటి అయితే ఏమాత్రం పోటీ పడదు లేదా దాన్ని సంబంధించలేదు. ఏం చేస్తుంది? mRNA వ్యాక్సిన్ లైవ్ వైరస్ని ఎదుర్కోవటానికి అవసరమైనటువంటి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. దీనిని చేయటానికి సాంప్రదాయ పద్ధతిలో ఒక భాగాన్ని లేదా మొత్తం వైరస్ని అది పునరావృతం చేయలేని అంటే రిప్లికేషన్ చేయలేని సో ఒక వైరస్ యొక్క ఒక భాగాన్ని లేదా పూర్తి వైరస్ను ప్రవేశపెట్టడం ఇమిడి ఉన్నప్పటికీ SARS-CoV-2 వైరస్ విషయంలో ప్రతికూల ప్రతిచర్య యొక్క ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుంది. సో దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి. సో సాంప్రదాయ పద్ధతిలో ఒక భాగాన్ని లేదా మొత్తం వైరస్ని తీసుకొని సో అది రెప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ని మన శరీరంలోకి ప్రవేశపెట్టట్లేదు, వైరస్ యొక్క ఒక భాగాన్ని ప్రవేశపెడతాడు. కొన్ని సందర్భాల్లో వైరస్ని మొత్తం నిర్వీర్యం చేసి ప్రవేశపెట్టచ్చు. కానీ అటువంటి సందర్భాల్లో ఆ వైరస్ ఎలా నిలబడగలుగుతుందంటే ఆ వైరస్లో దాంట్లో పునరావృతం చేయలేని విధంగా అంటే రెప్లికేషన్ జరగకుండా ఉండే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ని ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారు, అది వ్యాక్సిన్ రూపంలో ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఆ వైరస్ మానవ శరీరంలోకి వచ్చి 2 పనులు చేయాలి. జనరల్గా 2 యాక్టివిటీస్ చేస్తుంది. నెంబర్ వన్ అది మన యొక్క రోగ నిరోధక శక్తిని ప్రేరేపించాలి. నెంబర్ 2 అది తనంతట తాను పునరావృతం లేదా రెప్లికేషన్ జరగాలి. రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవటం లేదా పునరావృతం కావటం. అంటే ఇప్పుడు మన వ్యాక్సిన్ యొక్క పర్పస్ ఏంది? వ్యాక్సిన్ యొక్క పర్పస్ ఏంటంటే పునరావృతం కాకుండా రోగ నిరోధక శక్తిని ప్రేరేపించడం. సో పునరావృతం కాకుండా అది పూర్తి వైరస్నైనా ప్రవేశపెట్టచ్చు, స్మాల్ పీస్ ఆఫ్ వైరస్నైనా ప్రవేశపెట్టచ్చు, వైరస్లోని డిఎన్ఏనైనా ప్రవేశపెట్టచ్చు, ఒకవేళ వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటే ఆర్ఎన్ఏనైనా ప్రవేశపెట్టచ్చు. అలా కాకుండా వైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏలను ఒక నిర్దిష్టమైన భాగాన్నైనా ప్రవేశపెట్టచ్చు. దాన్ని ఏమంటారు? mRNA వ్యాక్సిన్ అంటారు. అంటే ఒక మొత్తం వైరస్ ప్రవేశపెట్టడం అనేది ఇది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయమైన పరిణామం కాదు. ఎందుకని? సో మోర్ లగేజ్ లెస్ కంఫర్ట్, ఒక జీవి యొక్క శరీరంలోకి ఒక వైరస్ వచ్చిన తర్వాత ఆ వైరస్ గెటింగ్ మై పాయింట్, ఒక జీవి యొక్క శరీరంలోకి ఒక వైరస్ వచ్చిన తర్వాత ఆ వైరస్ అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ని నిర్మూలించాలి. ఆ వైరస్ని మనం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టామంటే అది అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలకు కూడా కారణమవుతాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వైరస్ నుంచి ఇఫ్ యు లుక్ ఇంటు ద పోలియో వైరస్ పోలియో వ్యాక్సిన్ ఇచ్చాం. పోలియో వ్యాక్సిన్ ద్వారా మనకు వస్తున్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ వైరస్ ఈజ్ నథింగ్ బట్ VDPV అంటారు, వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు. వాట్ ఈస్ ఇట్ కాల్డ్ అన్న? వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్. దీన్ని చేయడానికి సాంప్రదాయ పద్ధతిలో ఒక భాగాన్ని లేదా మొత్తం వైరస్ను అది పునరావృతం చేయలేని విధంగా ప్రవేశపెట్టడం ఇమిడి ఉన్నప్పటికీ SARS-CoV-2 వైరస్ విషయంలో ప్రతికూల ప్రతిచర్య యొక్క ప్రమాదం ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎల్లప్పుడూ ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూడండి. సో ఎందుకు ఇప్పటి వరకు ఈ కరోనా వైరస్ కావచ్చు మిగిలిన వైరస్లకు ఈ mRNA వ్యాక్సిన్ తయారు చేయలేకపోయారు? సో ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ mRNA వ్యాక్సిన్ ఈ డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి. సో mRNA వ్యాక్సిన్లో మనకి mRNA తీసుకుంటారు. సో వాట్ ఈజ్ mRNA? mRNA ఈజ్ నథింగ్ బట్ మెసెంజర్ RNA. ఈ మెసెంజర్ RNA ఏం చేస్తుంది? కేంద్రకంలో ఉన్నటువంటి DNA యొక్క సమాచారాన్ని సేకరించి
కేంద్రకంలో ఉన్నటువంటి డిఎన్ఏ యొక్క సమాచారాన్ని సేకరించి ఆ డిఎన్ఏ నుంచి సమాచారాన్ని సేకరించి రైబోసోమ్ల వరకు పంపిస్తుంది. రైబోసోమ్ ఎంఆర్ఎన్ఏపై నిక్షిప్తం చేయబడినటువంటి జన్యు సమాచారం దేన్ని కలిగి ఉంటుంది? ఎంఆర్ఎన్ఏపై నిక్షిప్తం చేయబడినటువంటి జన్యు సమాచారం ఎవరిని కలిగి ఉంటుందయ్యా అంటే అది ప్రోటీన్లను కలిగి ఉంటుంది. ప్రోటీన్లకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారం దేన్ని కలిగి ఉంటుంది? ఇట్ క్యారీ ద ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు ద ప్రోటీన్స్. ప్రోటీన్లకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా వైరస్కి సంబంధించినటువంటి స్పైక్ ప్రోటీన్లు చూసుకుందాం. ప్రోటీన్ అన్నామంటే ఆ ప్రోటీన్ ఎవరు తయారు చేస్తారు? ప్రోటీన్ విల్ బి సింథసైజ్డ్ బై ప్రోటీన్లకు సంబంధించిన జన్యు సమాచారాన్ని ఎవరు తీసుకొస్తున్నారు? కేంద్రకం నుంచి ఎంఆర్ఎన్ఏ తీసుకొస్తున్నారు. సో ఆ ఎంఆర్ఎన్ఏ తీసుకొచ్చినటువంటి జన్యు సమాచారాన్ని ప్రాపర్గా మనం ఆ స్పైక్ ప్రోటీన్లను ఓన్లీ స్పైక్ ప్రోటీన్లను ప్రవేశపెట్టామనుకోండి. ఓకే, ఎంఆర్ఎన్ఏ స్పైక్ ప్రోటీన్లను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్పైక్ ప్రోటీన్లు ఏం చేస్తాయి? ఆ ఇమ్యూనలాజికల్ రెస్పాన్స్ని ప్రేరేపిస్తాయి. అవి ఎవరిని ప్రొడ్యూస్ చేస్తాయి? యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ప్రొడ్యూస్ అయినటువంటి యాంటీబాడీస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా వైరస్ వస్తే వైరస్ని బ్లాక్ చేస్తాయి, వైరస్ యొక్క ప్రవేశాన్ని ఆపేస్తాయి, వైరస్ యొక్క పెనట్రేషన్ ఆపేస్తాయి. సో మొత్తం డిఎన్ఏని ప్రవేశపెట్టడం వాంఛనీయం కాదు, మొత్తం వైరస్ని ప్రవేశపెట్టడం వాంఛనీయం కాదు, మొత్తం ఎంటైర్ జన్యు సమాచారాన్ని ప్రవేశపెట్టడం ఎప్పటికీ వాంఛనీయం కాదు. సో మోస్ట్ అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. సో ఇది దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ ఈ కరోనా పాండమిక్ టైంలోనే ఎందుకు దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇంత వ్యాప్తి చెందిందంటే, ఫస్ట్ వీ కెన్ సే ఎందుకు ఇంతకాలం పట్టిందంటే ఆర్ఎన్ఏ యొక్క జన్యు సమాచారంలో మనకి 4 నత్రజని క్షారాలు ఉంటాయి. దెర్ ఆర్ 4 నైట్రోజన్ బేసెస్. అడినైన్, గ్వానైన్, థైమిడిన్ అండ్ సైటోసిన్. ఆర్ఎన్ఏలో థైమిడిన్ స్థానంలో ఎవరుంటారు? యురాసిల్ ఉంటుంది. ఈ యురాసిల్ మానవునికి ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రవేశపెట్టినప్పుడు ఆ యురాసిల్ మానవ శరీరంలోకి వెళ్ళి వెంటనే మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ ద్వారా ప్రేరేపించబడుతుంది. రోగనిరోధక శక్తి ద్వారా ప్రేరేపించబడుతుంది. ఎప్పుడైతే ఇది రోగనిరోధక శక్తి ద్వారా ప్రేరేపించబడుతుందో ఆటోమేటిక్గా ఈ యాంటీబాడీలు వచ్చి ఈ ఎంఆర్ఎన్ఏని చంపేస్తాయి. సో ఇలా యాంటీబాడీలు వచ్చి ఎంఆర్ఎన్ఏని చంపడానికి ప్రధాన కారణం ఎవరు? యురాసిల్ వల్ల చనిపోతుంది. అందుకని శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి అద్భుతమైన పరిజ్ఞానం ఏంటంటే యురాసిల్ని తీసేద్దాం. ఓకే, టేక్ అవే ద యురాసిల్ బదులు ఏం చేశారు? సూడో యురాసిల్ను ప్రవేశపెట్టారు. సో దీంట్లో మనకి 2 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో 2 ఉన్నాయి. నెంబర్ 1, ఆర్ఎన్ఏలో ఉన్నటువంటి యురాసిల్ స్థానంలో యురాసిల్ రోగనిరోధక వ్యవస్థ ద్వారా ధ్వంసం అవుతుంది కాబట్టి యురాసిల్ స్థానంలో ఎవరిని ప్రవేశపెట్టారు? సూడో యురాసిల్ని ప్రవేశపెట్టారు. సో ద వ్యాక్సిన్స్ మేడ్ బై మోడర్నా అండ్ ఫైజర్ బయోఇన్టెక్ uses mRNA that had been chemically modified to replace the uridine nucleotide with pseudouridine. This change is thought to stop the immune system reacting to the introduced mRNA. mRNA వచ్చిన తర్వాత ఎంఆర్ఎన్ఏపై రోగనిరోధక వ్యవస్థ పనిచేయకుండా ఉండటానికి యురాసిల్ స్థానం ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి యురాసిల్ స్థానంలో ఎవరిని ప్రవేశపెట్టారు? సూడో యురాసిల్ను ప్రవేశపెట్టారు. సో ఈ సూడో యురాసిల్ను ప్రవేశపెట్టారు. నెంబర్ 2, సో ఇంజెక్షన్ చేసుకున్నారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఎంఆర్ఎన్ఏ మానవుని యొక్క శరీరంలో అనేక రకాలైనటువంటి చర్యలకు అది ధ్వంసం అవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేశారంటే దాని చుట్టూ 4 రకాలైనటువంటి క్రొవ్వులను జతపరిచాడు. నెంబర్ 1 ఫాస్ఫోలిపిడ్స్, నెంబర్ 2 కొలెస్ట్రాల్, నెంబర్ 3 అయోనైజబుల్ లిపిడ్, నెంబర్ 4 పెగ్ లిపిడ్. సో ఈ 4 ఒక బౌండరీ, ఒక రాతి గోడ వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఇవి నానో పార్టికల్స్తో తయారు చేశారు. ద ఫ్యాటీ నానో పార్టికల్స్ అరౌండ్ ద ఎంఆర్ఎన్ఏ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 4 types ఆఫ్ లిపిడ్ మాలిక్యూల్స్. వన్ ఆఫ్ దీస్ అయోనైజబుల్. 4 ఒకటి మాత్రం అయోనైజబుల్ లిపిడ్. ఇన్ ద వ్యాక్సిన్ మెనీ ఆఫ్ దీస్ మాలిక్యూల్స్ హ్యావ్ ఎ పాజిటివ్ చార్జ్ అండ్ క్లింగ్ టు నెగిటివ్లీ చార్జ్డ్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఇవన్నీ కూడా పాజిటివ్ ఛార్జ్. సో ఇవన్నీ కూడా ఎందుకు ఎంఆర్ఎన్ఏతో అతకబడతాయి? పాజిటివ్ ఛార్జ్ ఉన్నవన్నీ. సో ఎంఆర్ఎన్ఏ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ 4 లిపిడ్స్, ఫాస్ఫోలిపిడ్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, అయోనైజబుల్ లిపిడ్ కావచ్చు, పెగ్ లిపిడ్ కావచ్చు, వీటన్నిటిలో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎంఆర్ఎన్ఏకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి అవన్నీ ఏమవుతాయి? ఎంఆర్ఎన్ఏ చుట్టూ చాలా బలంగా కోట వంటి నిర్మాణాన్ని కట్టి ఉంటాయి. సో
charge, but they lose that charge in the more alkaline conditions of the blood tissue. ఎప్పుడైతే రక్తంలోకి ఇవి ప్రవేశిస్తాయో, రక్తంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇవి ఆ రక్తంలోని క్షార స్వభావం వల్ల, రక్తం యొక్క క్షార స్వభావం వల్ల ఇవి పూర్తి స్థాయిలో లిపిడ్స్ 4 రకాలైనటువంటి ఫాస్ఫోలిపిడ్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, అయనైజబుల్ లిపిడ్ కావచ్చు, పెగ్ లిపిడ్ కావచ్చు, ఇవి 4 ధ్వంసం అయిపోతాయి. ఎప్పుడైతే అవి ధ్వంసం అవుతాయి, ఎంఆర్ఎన్ఏ డైరెక్ట్గా రక్తంలో ఉన్నటువంటి స్ప్లీన్ కానీ, రక్తంలో ఉన్నటువంటి ప్లీహం కావచ్చు, కాలేయం కావచ్చు, అక్కడికి వెళ్ళి ఈ ఎంఆర్ఎన్ఏ ప్రేరేపితమై దీని నుంచి స్పైక్ ప్రోటీన్కి సంబంధించిన ప్రోటీన్లు ఉత్పత్తి అయ్యి ఆ ప్రోటీన్ల ద్వారా మనకి సంబంధిత యాంటీబాడీలను ప్రేరేపించడం జరుగుతుంది. ఇది ఎంఆర్ఎన్ఏ యొక్క వ్యాక్సిన్లో ప్రధానమైన అంశం ఉంది. సో 2 ఛాలెంజింగ్ టాస్క్స్ ఆర్ దేర్. యూరిడిన్ స్థానంలో సూడో యూరిడిన్ని ప్రవేశపెట్టడం అండ్ ఎంఆర్ఎన్ఏ చుట్టూ 4 రకాలైనటువంటి క్రొవ్వులను ఏర్పాటు చేయడం. వాట్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ లిపిడ్స్ అంటే ఫాస్ఫోలిపిడ్, కొలెస్ట్రాల్, అయనోజబుల్ లిపిడ్ అండ్ పెగ్ లిపిడ్. సో వ్యాక్సినాలజీ యొక్క తపన సమర్థవంతమైన కానీ సాపేక్షంగా సురక్షితమైన రోగనిరోధక ప్రతిస్పందనను తయారు చేయడం. అంటే వ్యాక్సినేషన్ అంటే వాట్ ఈజ్ యాక్చువల్లీ మెంట్ బై వ్యాక్సినేషన్? ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రతిజనకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రతిరక్షకాల యొక్క ఉత్పత్తిని ప్రేరేపించడం. ప్రతిజనకం అంటే ఏంది? ప్రతిరక్షకం అంటే ఏంది? వీ కెన్ సే యాంటీజెన్, యాంటీబాడీ. మన శరీరానికి సంబంధించిన దేన్నైనా సరే, ఎనీథింగ్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు అవర్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీజెన్. అది డస్ట్ కావచ్చు, వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, పుప్పడి రేణువులు కావచ్చు, ప్రోటోజో కావచ్చు, ఫంగస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటిని ఏమంటారు? యాంటీజెన్ అంటారు. దానికి ప్రతిస్పందనగా మన శరీరం నుంచి ప్రొడ్యూస్ అయ్యే వాటిని ఏమంటారు? యాంటీబాడీస్ అంటారు. వాటిని ఏమంటారు నాన్న? యాంటీబాడీస్. సో ఎప్పుడైతే యాంటీజెన్, సో రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, వ్యాక్సినేషన్లో యాంటీజెన్ను ప్రవేశపెట్టి యాంటీబాడీ యొక్క ఉత్పత్తిని ప్రేరేపించడం జరుగుతుంది. యాంటీజెన్ను ప్రవేశపెట్టి అంటే కరోనా వైరస్కి వ్యాక్సిన్ అంటే ఎవరిని ప్రవేశపెడుతున్నాం? కరోనా వైరస్ యొక్క జన్యు సమాచారాన్ని ప్రవేశపెడుతున్నాం. పోలియో వ్యాక్సిన్ అంటే ఎవరిని ప్రవేశపెడుతున్నాం? పోలియో వైరస్ యొక్క జన్యు సమాచారాన్ని ప్రవేశపెడుతున్నాం. అందువలన వ్యాక్సినాలజీ యొక్క తపన సమర్థవంతమైన కానీ సాపేక్షంగా సురక్షితమైన, సమర్థవంతంగా ఉండాలి, సో రిలేటివ్లీ సేఫ్గా ఉండాలి. ఎందుకు రిలేటివ్లీ సేఫ్గా ఉండాలి? ఒకవేళ ఆ వైరస్ కనుక కొంత మేరకు ఎక్కువగా ప్రతిస్పందన జరిపితే దానివల్ల అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. మనం ఇంతకుముందు చూసినట్టు VDPV, వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్లో, వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ ద్వారా అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు ఉండేందుకు పోలియో వైరసే, పోలియో వ్యాక్సిన్ ద్వారా ఎవరిని ప్రవేశపెట్టాం? పోలియో వైరస్ని ప్రవేశపెట్టాం. ఆ పోలియో వైరస్ అలాగే ఉందా? లేదు. దాని ద్వారా కొత్త రకమైనటువంటి వేరియంట్ అయినటువంటి వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో వైరస్ వచ్చింది. వ్యాక్సినాలజీ యొక్క తపన సమర్థవంతమైన కానీ సాపేక్షంగా సురక్షితమైన రోగ నిరోధక ప్రతిస్పందనను ఏర్పాటును ప్రేరేపించడం. ఒక వ్యాక్సిన్ని ఎంత తక్కువగా ఇంజెక్ట్ చేస్తే దాని యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇంజెక్ట్ చేసినంత తక్కువ ప్రతికూల స్పందన యొక్క అసమానతలు తక్కువగా ఉంటాయని సిద్ధాంతం. అంటే లెస్ లగేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ మొత్తాన్ని ప్రవేశపెట్టడం సులభమా? వైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏని మొత్తం ప్రవేశపెట్టడం సులభమా? వైరస్లో ఉన్నటువంటి ఆర్ఎన్ఏలను ఒక చిన్న సమాచారాన్ని ప్రవేశపెట్టడం సులభమా? అంటే వైరస్ వలన దీంట్లో వెళుతుంది కానీ ఇది అంత అంత ఎఫెక్టివ్ కాదు. సో దీనికి వెళుతుంది కానీ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దిస్ ఈజ్ ఎంఆర్ఎన్ఏ. సో టేక్ ఇట్ యాజ్ కంప్లీట్లీ వైరస్, టేక్ ఇట్ యాజ్ కంప్లీట్లీ DNA or RNA, టేక్ ఇట్ యాజ్ కంప్లీట్లీ mRNA. ఏది మన సిద్ధాంతం ఏం చెప్తుంది? ఎక్కడ తక్కువ జన్యు సమాచారం ఉంటే దాని యొక్క సమర్థత అంత ఎక్కువగా ఉంటుంది. మహమ్మారి సమయంలో వ్యాక్సిన్ తయారీదారులు కరోనా వైరస్ యొక్క కీలక భాగమైనటువంటి స్పైక్ ప్రోటీన్ యొక్క ఒక భాగాన్ని వ్యాక్సిన్లో భాగంగా ప్రవేశపెట్టడం ఒక సాధారణంగా జరిగింది. సో కరోనా వైరస్కి మనం చూసినటువంటి కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, స్పుత్నిక్ V కావచ్చు, వీటన్నిటిలో అన్నిటికన్నా కీలకమైన ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ స్పైక్ ప్రోటీన్. స్పైక్ ప్రోటీన్ యొక్క ఒక భాగాన్ని వ్యాక్సిన్లో భాగంగా ప్రవేశపెట్టడం ఒక సాధారణమైన విధానంగా చెప్పవచ్చు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అంటే మనం తీసుకున్నటువంటి కోవిషీల్డ్. ఓకే, కోవాక్సిన్ ఏమో భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసింది, కోవిషీల్డ్ ఏమో ఆస్ట్రాజెనికా లేదా స్పుత్నిక్ V తయారు చేసిన కొంతమంది తయారీదారులు స్పైక్ ప్రోటీన్ కోసం సంకేతాలు ఇచ్చే జన్యువును, సో స్పైక్ ప్రోటీన్ జన్యువును తీసుకున్నారు. దాన్ని చింపాంజీ అడినో వైరస్లోకి ప్రవేశపెట్టారు. ఏ వైరస్లోకి ప్రవేశపెట్టారు? అడినో వైరస్.
ఆ అడినో వైరస్ ఎక్కడ మానవునికి సంక్రమించే అడినో వైరసా, చింపాంజీలకు సంక్రమించే అడినో వైరస్ అంటే చింపాంజీలకు సంక్రమించేటువంటి అడినో వైరస్. అందుకని కోవిషీల్డ్ ఏమంటారంటే SARS-CoV-2 అంటారు. చింపాంజీ అడినో వైరస్, కరోనా వైరస్, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్, చింపాంజీ అడినో వైరస్, కరోనా వైరస్, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ లేదా స్పుత్నిక్ వి తయారు చేసిన కొంతమంది తయారీదారులు స్పైక్ ప్రోటీన్ని ఏం చేశారు, ఆ స్పైక్ ప్రోటీన్ని ఎవరైతే తయారు చేస్తారో ఆ జన్యువును చింపాంజీ యొక్క అడినో వైరస్, ఓకే, చింపాంజీలో కనిపించే అడినో వైరస్ లోపలికి వాటిని ప్రవేశపెట్టారు, అంటే ఇనాక్టివేట్ చేసి ఇవ్వబడిన జన్యు సంకేతం నుంచి స్పైక్ ప్రోటీన్లు తయారు చేయడానికి శరీరం తన సొంత మెకానిజంను ఉపయోగించడానికి మెయిన్ లక్ష్యం. ఓకే, సో ఇప్పుడు చూడండి, 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఒక జన్యువుని తీసుకున్నారు, జీన్ తీసుకున్నారు. సో అంటే జీన్ అంటే ఆర్ఎన్ఏలో ఒక నిర్దిష్టమైన భాగాన్ని జీన్ అనొచ్చు. సో డిఎన్ఏలో కానీ ఆర్ఎన్ఏలో కానీ ఒక క్రియాత్మకమైన భాగాన్ని జన్యు అంటారు. ఆ జన్యువుని దేంట్లో ప్రవేశపెట్టారు, ఒక అడినో వైరస్లో ప్రవేశపెట్టారు. దిస్ ఈస్ అడినో వైరస్, దిస్ ఈస్ ఆర్ఎన్ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, దిస్ ఈస్ జీన్ అనుకున్నాం. సో అడినో వైరస్లో జీన్ ఉంది. సో ఈ జీన్ ఎవరిని ప్రేరేపిస్తుంది, స్పైక్ ప్రోటీన్ని ప్రేరేపిస్తుంది. జీన్ విత్ స్పైక్ ప్రోటీన్ అడినో వైరస్ వెళ్ళి ఏం చేస్తుంది, మానవ శరీరంలోకి వేగంగా వెళ్ళి స్పైక్ ప్రోటీన్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్స్ వస్తాయో మన శరీరంలోకి, కరోనా వైరస్ పైన ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్లు ఉంటాయి కదా, ఎప్పుడైతే స్పైక్ ప్రోటీన్స్ ఉంటాయో ఆ స్పైక్ ప్రోటీన్స్ ఉత్పత్తి అవ్వగానే, యాక్చువల్గా స్పైక్ ప్రోటీన్స్ ఉత్పత్తి అవ్వగానే వెంటనే ఎవరు ప్రొడ్యూస్ అవుతారు, యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ యాంటీబాడీస్ అలా ఉంటాయి, వెయిట్ చేస్తాయి. నెక్స్ట్ ఎప్పుడైనా కరోనా వైరస్, దిస్ ఈజ్ నాట్ ట్రూ వైరస్ కదా, ఇది కరోనా వైరస్ కాదు కదా, కరోనా వైరస్ని పోలినటువంటి కరోనా వైరస్ని, అంటే ఇట్ ఈస్ రిహార్సల్ అనుకోవచ్చు. కరోనా వైరస్కి సంబంధించినటువంటి స్పైక్ ప్రోటీన్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి జన్యువుని అడినో వైరస్లో ప్రవేశపెట్టారు. ఆ అడినో వైరస్ స్పైక్ ప్రోటీన్ జన్యువు రెండు వెళ్ళి మానవ శరీరంలో ఆ స్పైక్ ప్రోటీన్లను ఉత్పత్తి చేసి, ఆ స్పైక్ ప్రోటీన్ల ద్వారా ఎవరు ఉత్పత్తి అయ్యారు, యాంటీబాడీలు ప్రొడ్యూస్ అయ్యి, ఈ యాంటీబాడీల వల్ల, ఆర్ యు గెటింగ్ మై పాయింట్, ఈ యాంటీబాడీల వల్ల భవిష్యత్తులో ఒకవేళ వైరస్ వస్తే ఈ యాంటీబాడీలు వెళ్ళి దాన్ని చంపేస్తాయి. సో దట్ ఈస్ స్పైక్ ప్రోటీన్ నమోదు చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలు యాంటీబాడీలు సృష్టిస్తాయి. ఆ యాంటీబాడీలు ఏం చేస్తాయి, దే విల్ ట్రై టు డెస్ట్రాయ్ దట్ పర్టికులర్ వైరస్. ఇతర వ్యాక్సిన్లు స్పైక్ ప్రోటీన్ జన్యువులను కప్పడానికి డిఎన్ఏ మొక్కలను ఉపయోగిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, ఈ స్పైక్ ప్రోటీన్ జన్యువును ఇంకొన్ని వ్యాక్సిన్లో డిఎన్ఏతో కవర్ చేస్తారు. డిఎన్ఏని ర్యాపింగ్ చేసి ఒక కవచంలాగా తయారు చేసి దాని మీద స్పైక్ ప్రోటీన్ పెడతారు. కానీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్తేజపరిచేందుకు కూడా ఇది శరీరంలోకి చొప్పించబడిన ఒక జన్యు సంకేతకం యొక్క భాగం అని చెప్పవచ్చు. ఒక కణం స్పైక్ ప్రోటీన్ తయారు చేయాలంటే డిఎన్ఏ యొక్క ఒక మొక్కను ఆర్ఎన్ఏగా మార్చాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. డిఎన్ఏ ఎలా మారాలి, ఇది స్పైక్ ప్రోటీన్ అనే కదా, ఏ ప్రోటీన్ అయినా సరే, మన శరీరంలో ఉన్నటువంటి ఏ ప్రోటీన్, డిఎన్ఏ ఎలా మారాలి, ఎంఆర్ఎన్ఏగా మారాలి. ఎంఆర్ఎన్ఏ ఎవరుగా తయారవ్వాలి, ఎంఆర్ఎన్ఏ అమైనో ఆమ్లాలుగా మారాలి. ఎంఆర్ఎన్ఏ ఎలా మారాలి, అమైనో ఆమ్లాలుగా మారాలి. ఈ అమైనో ఆమ్లాలు ప్రోటీన్లను కలిగి ఉండాలి. సో ఈ ప్రోటీన్ మన చర్మానికి సంబంధించిన ప్రోటీన్లు కావచ్చు, మన హైట్కి సంబంధించినటువంటి ప్రోటీన్లు కావచ్చు, మన శరీరంలో ఉన్నటువంటి అనేక ఎంజైమ్లు కావచ్చు, ఇవన్నీ కలిపి. సో ఎంజైమ్ల తయారీ డిఎన్ఏ మీద ఆధారపడి ఉంటుంది, హార్మోన్ల తయారీ డిఎన్ఏ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన శరీరంలో అనేక రకాలైనటువంటి ప్రోటీన్ల తయారీ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది, డిఎన్ఏ మీద ఆధారపడి. ఒక కణం యొక్క స్పైక్ ప్రోటీన్ తయారు చేయాలంటే డిఎన్ఏ యొక్క ఒక మొక్కను ఆర్ఎన్ఏగా మార్చాలి. డిఎన్ఏ యొక్క మొక్కను ఆర్ఎన్ఏ అవసరమైన ప్రోటీన్లు ఉత్పత్తి చేయడానికి, కణాన్ని పొందడానికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మరింత ప్రత్యక్ష విధానంగా కనిపించినప్పటికీ ఎంఆర్ఎన్ఏ చాలా పెళుసుగా ఉంటుంది. సో ఎంఆర్ఎన్ఏ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ ఆప్షన్ అని. డిఎన్ఏని ప్రవేశపెట్టడం సులభం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్లో ఒక పేజీ మాత్రమే చదవాలి. ఓకే, సో నువ్వు ఒక పాలిటీకి ప్రిపేర్ అవుతున్నావు, ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు. ఇవాళ నువ్వు పాలిటీ చదువుతున్నప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ అనేది తీసుకెళ్తావా లైబ్రరీకి లేదా స్టడీ రూమ్కి, ఓన్లీ పాలిటీ బుక్కే తీసుకెళ్తావా, ఓన్లీ పాలిటీ బుక్కే తీసుకెళ్తావు. అలాగే నీకు అక్కడ ప్రోటీన్ల ఉత్పత్తికి అవసరమైనటువంటి ఎంఆర్ఎన్ఏని తీసుకెళ్లాలా, లేకపోతే మొత్తం డిఎన్ఏని తీసుకెళ్లాలా? ప్రోటీన్ల ఉత్పత్తికి అవసరమైనటువంటి ఎంఆర్ఎన్ఏని తీసుకెళ్తే సరిపోతుంది కదా. వై యూ నీడ్ టు క్యారీ ద
ఎంటైర్ డిఎన్ఏని తీసుకెళ్ళటం అనేది చాలా పురాతనమైనటువంటి విధానంగా చెప్పవచ్చు. ఓకే, మరియు గది ఉష్ణోగ్రత వద్ద లేదా ఇంజెక్ట్ చేసినప్పుడు శరీరం యొక్క ఎంజైమ్ల ద్వారా విడుదలయబడుతుంది. ఓకే, సో రూమ్ టెంపరేచర్ వద్ద అది పూర్తి స్థాయిలో పనిచేయలేదు. దాని సమగ్రతను సంరక్షించడానికి ఎంఆర్ఎన్ఏను లిపిడ్లు లేదా క్రొవ్వు కణాల పొరలో చుట్టాల్సి ఉంటుంది. దీని గురించి ఆలోచించడానికి ఒక మార్గం ఏంటంటే, సో మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ ఎంఆర్ఎన్ఏ నిర్వీర్యం అవ్వచ్చు. దానికోసం ఏం చేస్తారు, ఎంఆర్ఎన్ఏని ఒక క్రొవ్వు కణాల యొక్క పొరలో చుట్టాల్సి ఉంటుంది. దీని గురించి ఆలోచించడానికి ఒక మార్గం ఏంటంటే, ఎంఆర్ఎన్ఏ లిపిడ్ యూనిట్ ఒక వైరస్ శరీరానికి తనను తాను ఎలా ప్రదర్శిస్తుందో చాలా దగ్గరగా అనుకరిస్తుంది. ఇది ఒక దానిలా పునరావృతం కాదు. ఓకే, సో డిఎన్ఏ మరింత స్థిరంగా ఉంటుంది. వ్యాక్సిన్ వెక్టార్లో మరింత సరళంగా ఇంటిగ్రేట్ చేయబడుతుంది. పనితీరు పరంగా రెండూ అంతే ప్రభావవంతంగా ఉంటాయని భావిస్తున్నారు. కానీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ చూడండి, నార్మల్గా మనం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కోవిషీల్డ్ చూసాం కదా, ఏం చేసాము, అక్కడ కరోనా వైరస్ని స్పైక్ ప్రోటీన్కి సంబంధించిన జన్యువును ఎవరిలోకి ప్రవేశపెట్టాము, అడినో వైరస్ ప్రవేశపెట్టాము. అప్పుడు అడినో వైరస్ ఎలా పనిచేస్తుంది, వాహకంగా పనిచేస్తుంది. అడినో వైరస్ ఎలా పనిచేస్తుందన్నా, వాహకంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే అడినో వైరస్ వాహకంగా పనిచేసిందో, అది గెటింగ్ మై పాయింట్, అడినో వైరస్ ఎప్పుడైతే వాహకంగా పనిచేస్తుందో, సో ఇది చాలా ప్రిమిటివ్ లేదా పురాతనమైనటువంటి వ్యాక్సిన్ విధానంగా చెప్పవచ్చు. డిఎన్ఏ మరింత స్థిరంగా ఉంటుంది మరియు వ్యాక్సిన్ వెక్టార్లో మరింత సరళంగా ఇంటిగ్రేట్ చేయబడుతుంది. పనితీరు పరంగా రెండూ కూడా ఒకే రకంగా ఉంటాయి. వెక్టార్ వ్యాక్సిన్స్ కావచ్చు, నార్మల్ వ్యాక్సిన్స్ కావచ్చు, దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. ఫైజర్, బయోఎన్టెక్ మరియు మోడర్నా యొక్క ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు రెండూ కూడా ఒకే రకంగా ప్రదర్శించినప్పటికీ ఒక సంవత్సర కాలం అంటే 2020 మార్చి నుంచి దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. రెండింటి యొక్క లక్షణాలు ఒకే రకంగా పనిచేస్తూ వచ్చినాయి. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఈ రెండు సంస్థలు తయారు చేసింది. ఫస్ట్ అంటే మోడర్నా వాళ్ళు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ మొట్టమొదటిసారిగా తయారు చేసిన వ్యాక్సిన్ సంస్థ మోడర్నా, సెకండ్ ఫైజర్. కానీ సెకండ్ వచ్చిందే బాగా సక్సెస్ఫుల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఫైజర్ వాళ్ళు ఇచ్చిన వ్యాక్సిన్, కరోనాకి ఇచ్చిన వ్యాక్సిన్ అంతా కూడా ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్గా చెప్పవచ్చు అనమాట. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో ఒక సవాల్ ఏంటంటే, వాట్ ఈస్ ద మెయిన్ ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే, వాటిని 90 డిగ్రీల సెల్సియస్ నుంచి -50 డిగ్రీల సెల్సియస్ వరకు స్తంభింపజేయాలి. సో -90 to -50 డిగ్రీ సెంటిగ్రేడ్. సో అందువలన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు చాలా సంక్లిష్టమైనది. వీటిని కమర్షియల్ ఫ్రీజర్లో 2 వారాల వరకు నిల్వ చేయాలి మరియు 2 నుంచి 8 డిగ్రీల వద్ద కరిగించాల్సి ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఒక నెల పాటు దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇది చాలా ఖరీదైన వ్యవహారంగా చెప్పవచ్చు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు భారతదేశంలోకి ప్రవేశించకపోవడానికి ఎందుకు ప్రవేశించలేదు, ఎందుకు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఇంకా తయారు కాలేదంటే, ప్రధాన కారణం కఠినమైన ఫ్రీజర్ షరతులు వాటిని ఖరీదైనవిగా చేశాయి. ఎంఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏ వ్యాక్సిన్ల యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే, వాటికి జన్యు సంకేతం మాత్రమే అవసరం కాబట్టి వ్యాక్సిన్లను అభివృద్ధి చెందుతున్న వేరియంట్లకు త్వరగా నవీకరించడం. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వేరియంట్కి ఒక వ్యాక్సిన్ తయారు చేసాం. ఓకే, ఎక్స్ అనే ఒక వ్యాక్సిన్ తయారు చేసాం. సో వెంటనే ఒమెగా వేరియంట్ వచ్చింది. సో ఒమెగా వేరియంట్కి సో వెంటనే ఆల్రెడీ నీ దగ్గర ఎంఆర్ఎన్ఏ రెడీగా ఉంది కాబట్టి ఇంకొక కొత్త వ్యాక్సిన్ తయారు చేయొచ్చు. ఒక నెలలో కొత్త వ్యాక్సిన్ తయారు చేసుకోవచ్చు. సో ఎన్ని రకాలైనటువంటి వేరియంట్లు వచ్చినా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సాంకేతిక పరిజ్ఞానం చేతిలో ఉంటే, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సాంకేతిక పరిజ్ఞానం చేతిలో ఉంటే, యూ కెన్ ఏబుల్ టు డెవలప్ ఎన్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అన్నమాట. ఇక దాంట్లో ప్రాబ్లం ఉండదు. నీకు ఆ పల్స్ అర్థమైంది కాబట్టి. ఎప్పుడు అది ఎంఆర్ఎన్ఏ. అదే పురాతన సాంప్రదాయబద్ధ వ్యాక్సిన్లు అంటే మరలా దానికి ఒక వెక్టార్ వెతకాలి, వెక్టార్లో ఇది సర్వైవ్ అవుతుందో లేదో చూసుకోవాలి, ఆ సర్వైవ్ అయింది మానవ శరీరంలో ఎలా సర్వైవ్ అవుతుందో చూసుకోవాలి, రెండింటి యొక్క కంపాటబిలిటీ చాలా సంక్లిష్టం. ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 3 or 4 years. అదే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనుకో, ఆల్రెడీ నీకు ఎంఆర్ఎన్ఏ ఉంది. సో చుట్టూ ఉన్నటువంటి క్రొవ్వులు అంతా ఒకటే. ఒక ఎంఆర్ఎన్ఏ ఆల్రెడీ ఉన్న వేరే ఒక ఎంఆర్ఎన్ఏ తీసి ఈ ఎంఆర్ఎన్ఏని పెట్టావు. ఎంఆర్ఎన్ఏ వల్ల యూ కెన్ ఏబుల్ టు సీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అడ్వాంటేజెస్ మరియు వివిధ రకాల వ్యాధులకు వాటిని ఉపయోగించడం కూడా సాధ్యమవుతుంది. ఓకే, డెల్టా లేదా ఒమిక్రాన్ వేరియంట్ కోసం ఇంకా ఏ వ్యాక్సిన్ కూడా నవీకరించబడలేదు. అసలు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్లో మెల్టన్ మరియు క్రెగ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు సింథటిక్ ఎంఆర్ఎన్ఏను ప్రధానంగా, సింథటిక్ అంటే కృత్రిమంగా ఎంఆర్ఎన్ఏను ప్రధానంగా జన్యువుల యొక్క పనితీరు మరియు కార్యాచరణను అధ్యయనం చేయడానికి ఒక పరిశోధనా సాధనంగా చూశారని చెప్పవచ్చు.
ఓకే. సో ఎంఆర్ఎన్ఏను ఒక వ్యాక్సిన్ లేదా దానికి సంబంధించినటువంటి ప్రోటీన్లను తయారు చేయడానికి ఉపయోగించారని చెప్పవచ్చు. 1987లో మెల్టన్ ఎంఆర్ఎన్ఏను క్రియాశీలం చేయడానికి మరియు ప్రోటీన్ ఉత్పత్తిని నిరోధించడానికి రెండింటిని ఉపయోగించవచ్చు. సో ఎంఆర్ఎన్ఏను దానికి సంబంధించినటువంటి ప్రోటీన్లను తయారు చేయడానికి లేదా ప్రోటీన్ల ఉత్పత్తిని నిరోధించడానికి కూడా ఉపయోగించవచ్చని మెల్టన్ 1987లో కనుగొన్నాడు. తర్వాత అతను ఒలిగోజెస్, తర్వాత ఫాస్టర్ సిటీ కాలిఫోర్నియా గిలియడ్ సైన్సెస్ అని పిలువబడే ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి సహాయం చేశాడు. లక్ష్య అంటే టార్గెటెడ్ జన్యువుల వ్యక్తీకరణ నిరోధించడానికి సింథటిక్ ఆర్ఎన్ఏను ఉపయోగించే మార్గాలను అన్వేషించడానికి వ్యాధి చికిత్స చేయడం సాధ్యమవుతుంది. సో వ్యాక్సిన్లు అతని ప్రయోగాల్లో ఎవరి మనసులలో, సో వాళ్ళు ఎంఆర్ఎన్ఏ మీద ప్రోటీన్ల తయారీ, ఎంఆర్ఎన్ఏ ద్వారా ప్రోటీన్ ఉత్పత్తిని, ప్రోటీన్ సింథసిస్ని కంట్రోల్ చేయొచ్చు అని మాత్రమే అనుకున్నారు. కానీ సో వాళ్ళు ఎంఆర్ఎన్ఏ ద్వారా వ్యాక్సిన్ తయారు చేయాలని కనుగొనలేదు ఎవరు, మెల్టన్ మరియు క్రెగ్. సో ఎప్పుడైతే ఈ ఎంఆర్ఎన్ఏ, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను జాగ్రత్తను. సో వాళ్ళు ఏం చేశారంటే ఎంఆర్ఎన్ఏలో ఉన్నటువంటి ఆర్ఎన్ఏలో 4 రకాలైనటువంటి నత్రజని క్షారాలు ఉంటాయి. వాటిలో ఉన్నటువంటి యురాసిల్ అనే నత్రజని క్షారం చాలా ఇనర్ట్గా ఉంటుంది. సో కాబట్టి ఆ యురాసిల్ స్థానంలో ఏం చేశారు, సూడో ఎరాసిల్ని ప్రవేశపెట్టారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సూడో ఎరాసిల్తో పాటు ఈ 4 లిపిడ్లు చాలా సమర్థమైనవి. సో దీస్ ఆర్ ద 4 లిపిడ్స్. ఈ 4 లిపిడ్ల ద్వారా 4 లిపిడ్ల ద్వారా ఇక లోపల ఉన్నటువంటి నెగటివ్లీ ఛార్జ్డ్ ఎంఆర్ఎన్ఏ బయట పక్క ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్డ్ లిపిడ్ల ద్వారా సో అది మానవ శరీరంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. సో దీస్ ఆర్ ద 2 అడ్వాంటేజెస్. సో తప్పనిసరిగా ఈ ఎంఆర్ఎన్ఏ నిర్మాణం రాయండి, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ వేయండి, సో దట్ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ మార్క్స్. I personally expect mRNA can be expected as your question. ఓకే, మీకు 10 మార్క్స్ రావడానికి. ఎందుకంటే యూపీఎస్సీ మెయిన్స్ ప్రిలిమినరీలో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి. 1987 చివరిలో రాబర్ట్ మలోన్ ఒక మైలురాయి ప్రయోగాన్ని చేశాడు. అతను మెసెంజర్ ఆర్ఎన్ఏ యొక్క తంతువులను క్రొవ్వు బిందువులతో మిళితం చేశాడు. ఒక రకమైనటువంటి అణువుల యొక్క చైన్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. మానవ కణాలు ఈ జన్యువుల దాంట్లో ఎంఆర్ఎన్ఏను శోషించుకొని దాని నుంచి ప్రోటీన్లు ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఈ ఆవిష్కరణకు వైద్యంలో ఎంతో సామర్థ్యం ఉంటుందని గ్రహించిన మెలోన్ కాలిఫోర్నియాలోని లాజొల్లాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయాలజికల్ స్టడీస్లో గ్రాడ్యుయేట్ టైంలో హీ వాస్ డూయింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అనమాట. 1988 జనవరి 11న 1988 ఎంఆర్ఎన్ఏ నుంచి కణాలు ప్రోటీన్లు సృష్టించగలిగితే ఆర్ఎన్ఏను ఒక ఔషధంగా సాధ్యమవుతుందని రాశాడు. సాల్క్ ల్యాబ్, జొనాస్ సాల్క్ ఎవరు, మనకి పోలియోకి వ్యాక్సిన్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త. సాల్క్ పేరు మీద అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ల్యాబ్ పేరు సాల్క్ ల్యాబ్ యొక్క మరొక సభ్యుడు కూడా భవిష్యత్తుపై సంతకం చేశాడని చెప్పవచ్చు. సో భారతదేశంలో ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్కి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం పూణేకు చెందిన జెనోవా బయోఫార్మస్యూటికల్స్ ఏప్రిల్ నాటికి భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా పెరిగిన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ విడుదల చేయనుంది. ఓకే, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఆర్ఎన్ఏ థెరపీల శక్తికి మేల్కొల్పింది. 2020 చివరిలో ఉద్భవించిన 2 మొదటి వ్యాక్సిన్లు ఫైజర్ బయోఎన్టెక్ మరియు మోడర్నా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాయి. ఏ సాంకేతిక పరిజ్ఞానాన్న? ఎంఆర్ఎన్ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాయి. ఒక భారతీయ కంపెనీ నుంచి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నారు. సో దట్ ఈస్ అనేక రకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యాక్సిన్లకు భిన్నంగా పనిచేస్తాయి. సాంప్రదాయ వ్యాక్సిన్లు మానవునికి యాంటీజెన్లను ఇంజెక్ట్ చేయడం ద్వారా యాంటీబాడీ ప్రతిస్పందన ప్రేరేపిస్తాయి. సో యాంటీజెన్ ప్రతిజనకాన్ని ప్రవేశపెట్టి ప్రతిరక్షకాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఓకే, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు వైరస్ యొక్క ఆర్ఎన్ఏ సీక్వెన్స్ యొక్క ఒక భాగాన్ని నేరుగా కణాల్లోకి ప్రవేశపెట్టారు. సో కణ ఆధారిత ఇమ్యూన్ వ్యవస్థను ప్రేరేపిస్తాయని చెప్పవచ్చు. సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఏం చేస్తున్నాను, వైరస్ యొక్క ఆర్ఎన్ఏ సీక్వెన్స్ యొక్క ఒక భాగాన్ని ఇది అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రేరేపిస్తుంది. ఎంఆర్ఎన్ఏ శకలం వైరస్ యొక్క ఒక నిర్దిష్ట భాగం. ఇది వైరస్ యొక్క యాంటీజెన్ నిర్మించడానికి సూచనలు కలిగి ఉంటుంది. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ యొక్క ఒక ప్రయోజనం ఏంటంటే అది సెల్యులార్ రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. సో 2 రకాలైనటువంటి రోగనిరోధక శక్తులు ఉంటాయి, యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ మరియు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని చెప్పవచ్చు. వీ కెన్ సే 2 types ఆఫ్ ఇమ్యూనిటీ, యాంటీబాడీ ద్వారా సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ ఓన్లీ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. సో ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు యొక్క ఒక ప్రయోజనం ఏంటంటే అవి సెల్యులార్ రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తాయి.
డిఎన్ఏ వ్యాక్సిన్ల మాదిరిగా కాకుండా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు మరింత పెళుసుగా ఉంటాయి. సో డిఎన్ఏ వ్యాక్సిన్స్ ఆర్ సమ్వాట్ స్ట్రాంగ్. ఎందుకని? చాలా సంక్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది, డబుల్ హెలికల్ స్ట్రక్చర్ని కలిగి. కానీ ఎంఆర్ఎన్ఏ ఒక చిన్న నిర్మాణం, అది పెలుసుగా ఉంటుంది. సో ఇట్ కెన్ బి డిస్ట్రాయిడ్ బై ఆల్కలైనిటీ, ఇట్ కెన్ బి డిస్ట్రాయిడ్ బై ఎనీ అదర్ కంపోనెంట్స్. ఎందుకంటే అణువులు బయట వాతావరణం గురైనప్పుడు నిమిషాల్లో క్షీణిస్తాయి. అందువల్ల వాటిని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. డిఎన్ఏ వ్యాక్సిన్లు చాలా ఈజీగానే మనం స్టోర్ చేయొచ్చు, కానీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు చాలా సంక్లిష్టంగా. ఎందుకంటే అణువులు బయట వాతావరణానికి గురైనప్పుడు, సో ఎంఆర్ఎన్ఏ అణువులు బయట వాతావరణానికి గురైనప్పుడు అవి నిమిషాల్లో క్షీణిస్తాయి. అందువలన వాటిని చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పుకున్నాను, -90 to -50 degrees Celsius వరకు వద్ద నిల్వ చేయాలి. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు క్రియాశీల వ్యాధికారకం లేదా నిష్క్రియాత్మక వ్యాధికారకం నుంచి నిర్మించబడవు కాబట్టి అవి అంటువ్యాధులు కావు. అంటే వైరస్ లేదా నిర్వీర్యం చేయబడినటువంటి వైరస్ నుంచి ఇవి తయారు చేయలేదు కాబట్టి ఇవి ఎటువంటి వ్యాధులను కలుగ చేయవు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో మనకి మెయిన్ థింగ్ ఏంటంటే టు ది పాయింట్ అనమాట. సో అనవసరమైనటువంటి సమాచారం ఏమీ మనం దాంట్లో ఇవ్వలేదు కాబట్టి. సో నెక్స్ట్, దీనికి విరుద్ధంగా సాంప్రదాయ వ్యాక్సిన్లకు వ్యాధికారక క్రిముల ఉత్పత్తి అవసరం. సాంప్రదాయ వ్యాక్సిన్లకు వ్యాధికారక క్రిముల ఉత్పత్తి అవసరం. ఇది అధిక పరిమాణంలో చేస్తే ఉత్పత్తి కేంద్రంలో వైరస్ యొక్క స్థానీకరించిన వ్యాప్తి యొక్క ప్రమాదాలను పెంచుతుంది. సో సాంప్రదాయ వ్యాక్సిన్లకు వ్యాధికారక క్రిములు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయోరియాక్టర్ బ్లాస్ట్ అయింది అనుకుందాం. ఓకే, కరోనా వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అక్కడ తయారు చేస్తున్నటువంటి రియాక్టర్ బ్లాస్ట్ అయితే, సో అక్కడ లోపల ఉన్నటువంటి అడినో వైరస్ చుట్టుపక్కల గ్రామాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకని? ఆ వ్యాక్సిన్ కోసం నువ్వు అడినో వైరస్ ఉపయోగించావు కాబట్టి. ఆ వ్యాక్సిన్ కోసం ఏం ఉపయోగించావు? అడినో వైరస్ ఉపయోగించావు. కానీ ఇక్కడ ఏంటంటే దానికన్నా మనం గమనించాల్సింది ఏంటంటే, సో ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్లో వెక్టార్ ఉపయోగించాం కాబట్టి, వెక్టార్ని వాడట్లేదు కాబట్టి తప్పనిసరిగా ఒకవేళ రియాక్టర్ బ్లాస్ట్ అయినా కూడా వ్యాధులు తీవ్రంగా ప్రబలే అవకాశం అయితే ఉండవు. సాంప్రదాయ వ్యాక్సిన్లకు వ్యాధికారక క్రిములు ఉత్పత్తి అవసరం. ఓకే, ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ ఇవి అధిక పరిమాణంలో ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి కేంద్రంలో వైరస్ యొక్క ఒక్కసారి లోకల్ అవుట్బ్రేక్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను వేగంగా, చౌకగా మరియు మరింత ప్రామాణిక పద్ధతుల్లో, ఓకే, తక్కువ కరెక్షన్ రేట్స్ ఉండేటట్టు తయారు చేయొచ్చు. చౌకగా తయారు చేయొచ్చు, వేగంగా తయారు చేయొచ్చు, మరింత ప్రామాణిక పద్ధతిలో వీటిని తయారు చేయవచ్చు. వీటి ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది. యాంటీజెన్ అనువాదాన్ని యాంప్లిఫై చేయడానికి మరియు అందువల్ల రోగనిరోధక ప్రతిస్పందన అవసరమైన ప్రారంభ మెటీరియల్ మొత్తాన్ని తగ్గించడం కొరకు ఒక రెప్లికేషన్ మెకానిజం కొరకు అదనపు ఓఆర్ఎఫ్ కోడింగ్ను జోడించబడుతుంది. అంటే సో యాంటీజెన్ యొక్క అనువాదాన్ని యాంప్లిఫై చేయటం, యాంటీజెన్ యొక్క అనువాదాన్ని మల్టిప్లై చేయటం, యాంప్లిఫై చేయడానికి, మరియు అందువల్ల రోగనిరోధక ప్రతిస్పందన కావచ్చు, అవసరమైన ప్రారంభ మెటీరియల్. సో రా మెటీరియల్స్ ఉత్పత్తి కూడా తక్కువే కదా, రా మెటీరియల్స్ యొక్క ఉత్పత్తి కూడా తక్కువ. ఒక రిప్లికేషన్ మెకానిజం కొరకు జస్ట్ ఒక రిప్లికేషన్ మాత్రమే, అంటే ఎంఆర్ఎన్ఏ రిప్లికేషన్ మనం ప్రేరేపిస్తున్నాం. నార్మల్గా వైరస్లు ఏం చేసాం? రిప్లికేషన్ ఆపేసాం. ఇక్కడ ఏం చేసాము? ఎంఆర్ఎన్ఏ రిప్లికేషన్ని ప్రేరేపించాం. ఎందుకు ఎంఆర్ఎన్ఏ రిప్లికేషన్ ప్రేరేపించామంటే దీని ద్వారా అవసరమైనంత మోతాదులో జన్యు సమాచారం తయారు చేయబడుతుంది కాబట్టి. సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్? ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ యొక్క రిస్క్లు ఏంటివి? కొన్ని ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అంటే ఏంది, దాన్ని ఎలా తయారు చేస్తారు, దాని యొక్క అడ్వాంటేజెస్, లిమిటేషన్స్. కొన్ని ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్ ప్లాట్ఫామ్లు శక్తివంతమైన ఇంటర్ఫెరాన్ టైప్ 1 ప్రతిస్పందనలు ప్రేరేపిస్తాయి. ఎవరిని తయారు చేస్తున్నాను? ఇంటర్ఫెరాన్స్. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక క్లాస్ చెప్పుకున్నాం ఇంటర్ఫెరాన్స్ అనే టాపిక్ మీద. ఇవి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే టైప్ 1 ఇంటర్ఫెరాన్లను ప్రేరేపిస్తాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ కలుగ చేయటం మాత్రమే కాకుండా ఆటో ఇమ్యూనిటీ వ్యాధులను కూడా కలుగజేస్తాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ మాత్రమే కాకుండా ఆటో ఇమ్యూనిటీ వ్యాధులను కూడా కలుగజేస్తాయి. ఏ వ్యాధులను కలుగజేస్తున్నానా? ఆటో ఇమ్యూనిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆటో ఇమ్యూనిటీ వ్యాధులు అంటే? ఆటో ఇమ్యూనిటీ వ్యాధులు అనగా, ట్రై టు అండర్స్టాండ్, ఆటో ఇమ్యూనిటీ వ్యాధులు అనగా యాక్చువల్గా మన శరీరంలో యాంటీబాడీస్, ప్రతిరక్షకాలు ఎవరిని సంహరించాలి? యాంటీజెన్స్ని సంహరించాలి.
సో ఆటో ఇమ్యూనిటీ వ్యాధుల్లో ఏం చేస్తారంటే ఈ యాంటీబాడీస్ యాంటీజన్స్ని చంపకుండా యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే మన శరీరంలో ఉన్నటువంటి వాంఛనీయమైనటువంటి శరీర భాగాలను చంపేస్తాయి. శరీరంలో ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ని చంపేస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ని చంపేస్తుంది. సో అప్పుడేమవుతుంది, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇక్కడ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. ఒకవేళ ఈ యాంటీబాడీస్ థైరాయిడ్ గ్రంథిని చంపేసింది అనుకో, సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తాయి. స్కిన్ సెల్స్ని చంపేసింది అనుకో, సోరియాసిస్ వస్తుంది. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్. మన యాంటీబాడీస్ మన శరీరానికి సంబంధించిన వాటిని చంపడాన్ని ఏమంటాము, ఆటో ఇమ్యూన్ డిసీజ్. కొన్ని mRNA ఆధారిత వ్యాక్సిన్లు శక్తివంతమైనటువంటి టైప్ 1 ఇంటర్ఫెరాన్లను ఉత్పత్తి చేయడం ద్వారా అవి ఆటో ఇమ్యూనిటీకి కారణమవుతాయి. మానవ కణంలోకి ప్రవేశించలేని mRNA తంతువులకు సంబంధించిన ప్రమాదాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే పెళిసైన mRNAను దాని ఔషధ పంపిణీ వ్యవస్థ క్షీణించిన తర్వాత శరీరం లోపల త్వరగా విచ్ఛిన్నం చేయాలి. సో mRNAను ఎప్పుడైతే అది యాంటీబాడీస్ ఉత్పత్తిని ప్రేరేపించిందో వెంటనే mRNA ఏమైపోవాలి, విచ్ఛిన్నం అవ్వాలి. mRNA వ్యాక్సిన్లు కొత్తవి మరియు 2020కి ముందు మానవ వినియోగం కోసం ఏ mRNA టెక్నాలజీని అనుమతించలేదు. కాబట్టి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలికంగా తెలియని ప్రమాదం కూడా కలదు. ఇది mRNAకి సంబంధించినటువంటి పూర్తి సంక్లిష్ట సమాచారం. దీంట్లో మనం ఏం చర్చించుకున్నాం, వాట్ ఈజ్ mRNA వ్యాక్సిన్, mRNA వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తాము, సో మిగిలిన సాంప్రదాయ వ్యాక్సిన్కి mRNA వ్యాక్సిన్కి ఉన్నటువంటి అనుకూలత, mRNA వ్యాక్సిన్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్, లిమిటేషన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.